ఈరోజు సప్తగిరి క్యాంపర్ వారు ఇచ్చినటువంటి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడానికి ఇన్వైట్ చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి, అలాగే ఏఓ గారికి, మా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కి, అలాగే జనాన్నకి, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్కరు ప్రెజర్ పెడతా ఉంటారు, మాకు ఇవ్వాలని చెప్పేసి. కానీ ఈరోజు సప్తగిరి క్యాంపర్ వారు ముందుకొచ్చి దాదాపు 25 లక్షల రూపాయలతో జీజేహెచ్లు అయితేమి, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సిరి హాస్పిటల్ దగ్గర అయితేమి, అలాగైతే సూపర్ స్పెషాలిటీ అయితేమి, వీటి మొత్తం మీద ఈ 3 హాస్పిటల్ దాదాపు 25 లక్షల రూపాయలు స్పెండ్ చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకున్నాను. దీనికి ప్రత్యేకంగా సప్తగిరి క్యాంపర్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే హాస్పిటల్కి అవసరమైనటువంటి చైర్స్, మన హాస్పిటల్ మన బాధ్యత అభివృద్ధి, దీంట్లో భాగంగా వీల్ చైర్స్, ఎయిర్ కూలర్స్, చైర్స్, ఫ్యాన్స్, అలాగే ల్యాడర్స్ మరియు డ్రిల్లర్స్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి స్వచ్ఛంగా అందజేసినటువంటి స్వచ్ఛంద సంస్థలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆదరణ సేవా సమాజ ట్రస్ట్, ఫ్రెండ్స్ సొసైటీ చంద్ర గారు, అలాగే ఆదరణ సేవా సమాజ ట్రస్ట్ లాల్ బాషా గారు, శ్రీదేవ్ గారు బెస్ట్ ఫ్రెండ్ సేవా సమితి, సుజాత గారు శ్రీ మహాలక్ష్మి సేవా ట్రస్ట్, బాలకృష్ణ గారు సహృదయ సేవా సమితి, అనిల్ గారు రుద్ర కన్స్ట్రక్షన్స్, ప్రమోద్ గారు శ్రీ పవన్ సుత యువజన సేవా ట్రస్ట్, ముఖ్యంగా ఆలంబన స్వచ్ఛంద సంస్థ జనార్దనన్న, వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, ఇవే కాదు ప్రతి హాస్పిటల్లో జీజేహెచ్లో ఎక్కడున్నా ఏ బ్లడ్ ఎవరికి అవసరమైనా నేనున్నా అని చెప్పేసి ముందు ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఖచ్చితంగా ఆయన్ని ప్రత్యేకంగా జనార్దనాన్ని అభినందిస్తున్నాను. అలాగే నిత్య అన్నదానం నాగరాజు గారు గత నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవే కాకుండా ఇంకా మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఇంకా చాలా వరకు కార్యక్రమాలు అంటే ఎస్టిమేషన్స్ చేసి పంపించాము. అవి కానీ తొందరలోనే, ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది, అలాగే బడ్జెట్ లో కానీ పెట్టడం జరిగింది. తొందరలో కానీ అవి కానీ దాదాపు 560 నుంచి 1200 బెడెడ్ హాస్పిటల్ కానీ కోరడం జరిగింది. అది కానీ తొందరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవే కాకుండా ఇంకా బిల్డింగ్స్ అవి అన్ని ఎస్టిమేషన్ చేసి పంపించాము. 38 కోట్లతో కొత్త బిల్డింగ్ జీజీహెచ్ లో కొత్త బిల్డింగ్ రావడం జరిగింది. దానికి కానీ తొందరలోనే టెండర్లు పిలిచి అది కానీ తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.